హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ఎండు రొయ్యలు, చింత చిగురు కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎండు రొయ్యలు శుభ్రం చేసి ఒక 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టి 5, 6 సార్లు కడగాలండి. చింత చిగురు ఎండబెట్టింది తీసుకున్నానండి. మీరు పచ్చిదున్నా తీసుకోండి. బావుంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి ఎండు రొయ్యలు అందులో వేసేసుకోవాలండి. మనం క్లీన్ చేసి పిండేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఆయిల్‌లో వేసి దోరగా వేగించాలండి. చింత చిగురు దొరికినప్పుడు అది కొనుక్కొని స్టోర్ చేసుకోండి. 2 గంటలు ఎండలో పెడితే డ్రై అయిపోతుంది. అది తీసి మనం డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు నిలవ ఉంటుందండి. ఇలా ఎండు రొయ్యలు అవి దొరికినప్పుడు వండుకుంటానికి బావుంటుంది. రొయ్యలు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. తాలింపు వేసుకోవాలండి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర. తాలింపు బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ! అవి కూడా అందులో వేసేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. అవి దోరగా వేగనివ్వాలి. బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయండి. కారం ఉంటే బావుంటుంది. ఎండు రొయ్యలు, చింత చిగురు. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోతాయి ఇప్పుడు. దోరగా వేపుకోవాలి. ఒకసారి మూత పెడితే ఆనియన్స్ మగ్గుతాయి. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి తీసేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చింత చిగురు కూడా వేసేసుకుందాం. కొద్దిగా చింత చిగురు వేసుకుని కలుపుకుని రొయ్యలు కూడా వేసేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే ఎండు రొయ్యలు, చింత చిగురు కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.